హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్ నిజంగానే ఎండ్ అయిపోతా ఉందా అనేసి చాలా రూమర్స్ వస్తున్నాయి కదా. వాటి గురించి నేను క్లారిఫికేషన్ ఇద్దామనేసి మీకు చెప్తా ఉన్నాను. సీరియల్ అనేది ఎండ్ అయిపోయేది. ఎండ్ చేయాలంటే డైరెక్టర్ గారు ఒక రోజులో కూడా ఎండ్ చేసేయచ్చు. నేను చెప్తాను కదా, అది ఎలా ఎండ్ చేస్తారంటే నేను చెప్తానండి. ఇప్పుడు ఋషి సార్ రంగా అనేసి తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత కాలేజీకి పోతారు. కాలేజీకి పోయిన తర్వాత దేవయాని గారు మన శైలేంద్ర గారు చేసిన ఫ్రాడ్లంతా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పి బుద్ధి తెప్పించి మార్చేస్తారు. అయిపోతుంది అంతే సీరియల్. కానీ సీరియల్ని ఐపీఐ చేసేది అంత ఈజీనో అసలు రన్ చేయాలంటే అంత కష్టం. అసలు ఇంత ల్యాగ్ చేయాల్సినంత అవసరం ఏమో చెప్పండి. అసలు మళ్ళీ వజ్దారా గారిని సీరియల్ అయిపోయే వాళ్ళైతే వజ్దారా గారిని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకుపోయేసి మళ్ళీ వాళ్ళ ఊర్లో వాళ్ళందరి దగ్గర మంచిగా చేసి ట్యూషన్ పెట్టించి వజ్దారా గారిని ఒక స్టేజ్కి తీసుకురావాల్సినంత అవసరం ఏమో చెప్పండి. అసలు మన రంగాకి వజ్దారా గారిని ఎంత హెల్ప్ చేస్తారనుకుంటా అంటారు. మీకు ఆ పక్కన పెట్టండి, మనో గారిది వాళ్ళ అమ్మ అనసూయ గారిది మన మహేంద్ర గారిది పక్కన పెట్టండి స్టోరీ. ఇప్పుడు మన వజ్దారా గారు మన రంగా గారు ఋషి సార్కి ఎంత హెల్ప్ చేయాలనుకుంటారు. ఆ రుణం తీర్చుకోవాలి కదా. ఋషి సార్ అంత హెల్ప్ చేసి కాలేజీలో మన వజ్దారా గారిని అంతలా ఇచ్చేశారు. ఆ రుణం తీర్చుకోవాలి కదా. ఆ రుణం తీర్చుకోవాలంటే వజ్దారా గారు చదువుకోండే వాళ్ళు ఎంతలా డెవలప్ చేసి వాళ్ళ అప్పులంతా తీర్చి వాళ్ళకంతా మంచి శైలిలో నిలబెట్టాలి కదా. అసలు ఇప్పుడు బామ్మగారికి అన్నీ మనకు చూపించారు, చూసారు లేదు మీకు. యాక్చువల్ ఫస్ట్గా మనకు రిలీజ్ చేసింది అది వచ్చి హార్ట్ అటాక్ సీన్ రిలీజ్ చేశారు. మళ్ళీ ట్యూషన్ పెట్టేది అవంతా రిలీజ్ చేశారు. మన పిక్స్ రిలీజ్ చేశారు. అవంతా ఉన్నాయి కదా. అవంతా జరుగుతా ఉన్నప్పుడు చూడండి ఇంకా ఎంత స్టోరీ ఉందండి. అసలు మీరు భయపడాల్సిన పనే లేదు. మళ్ళీ ఇప్పుడు మనం సీరియల్ ఎండింగ్ గురించి వస్తాము. ఎండింగ్ గురించి అనేది ఇప్పుడు గృహలక్ష్మి సీరియల్ వస్తుంది, ఇంటింటి గృహలక్ష్మి అనేసి ఒకప్పుడు వస్తుంది. అది అయిపోయేటప్పుడే అయిపోతుంది అనేసి ఒకసారి చెప్పారు. ఇంకోటి ఋషి సార్ వచ్చేసారు ఇంక సీరియల్ అయిపోతుంది అనేసి అన్న. ఇంకోటి ఋషి సార్ కనపడకుండా పూశారు ఇంక సీరియల్ గురించి ఏమీ లేదు అనేసి అన్నప్పుడు మళ్ళీ మనో గారు వచ్చి మళ్ళీ కాలేజీని డెవలప్ చేశారు. మళ్ళీ దాని గురించి వచ్చింది. చూడండి అసలు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు సీరియల్ అనేది వాళ్ళు ఫస్ట్గానే రాసుకున్నారు మొత్తం 1000 ఎపిసోడ్లు చేయాలి, 2000 ఎపిసోడ్లు చేయాలి, 500 ఎపిసోడ్లు ఆపేయాలి అనేసి మాత్రం ఎవరు రాసుకోరు సీరియల్. అప్పుడు వాళ్ళు ఒక కథ రాసుకున్నారంటే 40 డేస్ 50 డేస్ బిఫోర్ రాసుకుంటారు కథ. ఒక నెల ముందు రాసుకుంటారు. 20 రోజుల ముందు షూటింగ్ అవుతుంది. 20 రోజుల ముందు షూటింగ్ అయితే 20 రోజుల తర్వాత డబ్బింగ్ చెప్పుకునేకి వాళ్ళంతా ఎడిటింగ్ చేసుకునేకి ఏ టైంలో ఏమేమి పాటలు రావాలి అనేసి జాయిన్ చేసుకునేకి వాళ్ళకి సరిపోతుంది. అది డైరెక్టర్ గారు పని చేస్తూ ఉంటారు. అది చేస్తూ ఉంటారు కదా. దానివల్ల వాళ్ళు సీరియల్ అయిపోజేస్తారు. కానీ వాళ్ళు స్క్రిప్ట్ వేరే ఆలోచనలు థాట్స్ వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ట్యూషన్ పెట్టాలని థాట్ వచ్చింది. ట్యూషన్ పెట్టిన తర్వాత డబ్బులు వస్తుంది. డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు ఋషి సార్కి మన రంగా గారికి హెల్ప్ చేసి వాళ్ళ అప్పులన్నీ తీర్చి ఈ విధంగా ఋషి సార్ని మార్చి లేకపోతే గతం మర్చిపోయినాడో ఏమైనాడో తెలియదు. మళ్ళీ మనో గారు బ్యాక్ స్టోరీ ఉంది. బ్యాక్ స్టోరీ మళ్ళీ జగతి మేడం తెప్పించి ఏమైనా జరగచ్చు. అసలు మనో గారు మహేంద్ర గారికి ఎలా పుట్టారు అనేది దాన్నే ఒక నెల జరపచ్చండి. నిజం చెప్తాను. ఆ విధంగా అంతా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. అసలు మన శైలేంద్ర ఇది ఎండి పోస్ట్ అనేసి మన శైలేంద్ర గారు అంటారు. దేవయాని గారు తొక్కాలని చూస్తూ అంటారు. దేవయాని గారికి బుద్ధి చెప్పాలి. ఇంకా ఎంత ఎపిసోడ్ అసలు బుద్ధి చెప్పాలంటే ఒక రోజులో చెప్పేసి కూడా సీరియల్ ఎండ్ చేసేయచ్చు. కానీ నేను ఒకటి చెప్తాను, గూగుల్లో వచ్చేది కానీ యూట్యూబ్లో వచ్చేది కానీ నమ్మద్దండి. ఎందుకంటే దాంట్లో మనం ఫ్రాడ్ ఎంతో చెప్పచ్చు. ఎందుకంటే జూన్లో అయిపోతుందన్నారు, జనవరిలో అయిపోతుందన్నారు, ఫిబ్రవరిలో అయిపోతుందన్నారు, టైం చేంజ్ అయినప్పుడు అయిపోతుందన్నారు. ఎందుకంటే కొత్త ప్రోమో వచ్చినప్పుడంతా గుప్పుడంత మనసు అయిపోతుంది, కొత్త ప్రోమో సీరియల్ వచ్చినప్పుడంతా గుప్పుడంత మనసు అయిపోతుంది అనేసి చెప్తా ఉంటారు. అది కాకుండా ఇప్పుడు మనకు ఎక్కడ కానీ కొత్త ప్రోమో వచ్చేటట్టు కొత్త ప్రోమో కానీ సీరియల్ ఈ విధంగా వస్తుంది అనేసి ఇప్పుడు అగ్నిసాక్షి కూడా వస్తుంది కానీ టీవీలో ప్లే అవ్వట్లేదు. ఇప్పుడు అగ్నిసాక్షి వచ్చింటే ఏమంటారు తెలుసా, మన గుప్పుడంత మనసు అయిపోతుంది అందుకోసం అనేసి అగ్నిసాక్షి ఆ టైంలో వేస్తారు, 6 o'clock వేస్తారు అనేసి. ముందుతో కూడా 6 o'clock వస్తుంది, అగ్నిసాక్షి 6 o'clock వేసేస్తారు అనేసి ఏదేదో ఇప్పుడు కథలు చెప్పాలంటే ఏమైనా చెప్పచ్చండి. నా దగ్గర మ్యాటర్ లేదనుకోండి, నేను ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చెప్పి నా ఛానల్ని గ్రోత్ చేసుకోవాలి, నా సబ్స్క్రైబర్లకి సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే వీడియో రాలేదంటే మనము బాగుంటుంది కాబట్టి వీడియో రావాలంటే ఏదో ఒకటి. గుప్పుడంత మనసు ఇప్పుడు ఎండింగ్ స్టేజ్లో ఉంది, బాగుంది, టీఆర్పీ బాగా వస్తుంది, లేకపోతే మంచి ఫేమ్ ఉంది గుప్పుడంత మనసు అని ఫోటో పెట్టేసి చూసినారంటే అప్పుడు అందరూ జనాలు లైక్ చేస్తారు కదా, దానికోసం అనేసి చేస్తూ ఉంటారు. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నామంటే సీరియల్ వాళ్ళు ఎవరైనా సరే వచ్చి గుప్పుడంత మనసు అయిపోయింది అనేంత వరకు మీరు ఫిక్స్ అవ్వద్దండి. ఇప్పుడు నువ్వు నేను ప్రేమ సీరియల్ ఉంది, అది మధ్యాహ్నం వేశారు కదా, చెప్తాను అది ఎప్పుడు మధ్యాహ్నం వేశారు. రేపు ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందంటే ఈరోజు ఆదివారము మనకి టైం చూపించారు. అప్పటి వరకు మనం అయిపోతుంది అని చూస్తాను ఉన్నాం. కానీ ఇప్పుడు అయిపోయి 2 వారాలు అవుతుంది, 2 వారాలు యాడ్ అయిపోయింది. అయిపోయే సిచ్యువేషన్ ఉన్నా కానీ సీరియల్ని ఎలాగంటే మళ్ళీ తిప్పచ్చు అంటే డైరెక్టర్ చేతిలో ఉంటుందండి. డైరెక్టర్ చేతిలో వాళ్ళ ఆర్టిస్టులు డేట్స్ని బట్టి వాళ్ళు వేరే సీరియల్ కమిట్ అయినారా ఏమనేసి వాళ్ళ డేట్స్ని బట్టి ఉంటుంది. మనకి ఎక్కడ కానీ అఫిషియల్గా వాళ్ళ నుంచి ఎక్కడ కానీ అఫిషియల్గా రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా కమ్యూనిటీ ట్యాబ్లో మీరు చూసారంటే
కొంచెం పేర్లు జిగ్జాగ్గా కూడా పెట్టారు, జిగ్జాగ్గా పెట్టారు, అవన్నీ జరుగుతాయి కాబట్టి సీరియల్ని వాళ్ళు కూడా హైప్ చేయాలని చూస్తుంటారు. కానీ అయిపోయే సీరియల్ని ఎవరు హైప్ చేయాలని చూడరండి. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సీరియల్ని అయిపోయే సీరియల్ని ఎవరు హైప్ చేయాలని చూడరు. లేకపోతే మా పరివారికి వీటికన్నిటికి ఎందుకు పిలుస్తారు చెప్పండి? అయిపోయే సీరియల్కి ఎందుకు ప్రమోషన్ చేసుకోవాలి చెప్పండి? అదంతా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎవరు చెప్పేది నమ్మద్దండి. అదొకటి నా ఉద్దేశం. మీరు ఖచ్చితంగా వాళ్ళ సీరియల్ ఎవరన్నా సరే టీం వచ్చి సీరియల్ అయిపోయింది అని చెప్పేవరకు మీరు లాస్ట్ మినిట్ వరకు ఈ సీరియల్ అయిపోయింది ఎండ్ కార్డ్ పడేంత వరకు నమ్మద్దండి. నేను చెప్తాను, ఇది ఓపెన్ సీక్రెట్. మీరు నమ్మి ఊరికే కన్ఫ్యూజన్ అవి మీరు అయిపోతుందని బాధపడద్దండి. అయిపోయినా కానీ బాధపడద్దండి. ఇదే నేను చెప్పేది. ఎందుకంటే మన జీజేఎంని మనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అయిపోయిన తర్వాత కూడా మనం వీడియోలు చేస్తున్నాం, గుర్తు చేసుకుంటాను. వారానికి ఒకసారి వీడియోలు చేస్తున్నాం, గుర్తు చేసుకుంటాను. లేకపోతే ఎపిసోడ్ 1 నుంచి మళ్ళీ కొత్తగా రివ్యూలు ఎలా ఉంటాయి, ఎపిసోడ్ 1లో మనం చేయలేదు కదా, ఆ రివ్యూలు ఎలా ఉంటాయి అవన్నీ మనము ఖచ్చితంగా మళ్ళీ రీక్యాప్ చేసుకుంటాను. ఖచ్చితంగా హాట్‌స్టార్లో వస్తా ఉంటుంది, అన్నింటిలో వస్తుంది, రీక్యాప్ చేసుకుంటాను. మళ్ళీ ఖచ్చితంగా మనం జీజేఎంని మర్చిపోకుండా నేను మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా జీజేఎం అయిపోతుందంటే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంత క్లారిటీ నేను ఇచ్చాను, ఇంకొకరు ఇంత క్లారిటీ ఇవ్వరు అనేసి నేను అనుకుంటున్నాను. ఇంతసేపు వీడియో చూసిన దానికి లాంగ్ అయినా కానీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.